ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తేజిందర్ సింగ్. డిప్యూటీ చీఫ్గా తేజేందర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1987 జూన్ 13న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్లో నియామకమయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భూ అంతర్భాగంలో మరో ప్రాంతాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఏ దేశ పరిశోధకులు? భూ అంతర్భాగంలో మరో ప్రాంతాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు. ఇటీవల కాలంలో భూ అంతర్భాగంలో ఇంకో ప్రాంతాన్ని గుర్తించారు. వాళ్ళు ఎవరంటే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ పరిశోధకులు. బాహ్య కేంద్ర మండలం లోపల డోనట్ ఆకారంలో ఉన్న ఒక ప్రాంతం దాగి ఉన్నట్టు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. భారీ భూకంపాలు సంభవించినప్పుడు రికార్డ్ అయ్యే తరంగాలను అధ్యయనం చేసి ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఒక్క మాటతో చెప్పాలంటే సెస్మిక్ వేవ్స్ను ఆధారం చేసుకొని ఈ ప్రాంతాన్ని గుర్తించారు. సెస్మిక్ వేవ్స్ను అధ్యయనం చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది. ఇటీవల ఎన్నవ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 23వ లా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 22వ లా కమిషన్ పదవీకాలం ఆగస్టు 31, 2024 ముగియడంతో 23వ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2027 వరకు ఉంటుంది. 23వ లా కమిషన్ 24 నుంచి 27 వరకు ఉంటుంది. నేను ఇక్కడ దీని యొక్క కాలం అనేది ఎంతవరకు కొనసాగుతుందని ఇక్కడ ఇచ్చిందో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కమిషన్ సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2027 వరకు కొనసాగుతుంది. చైర్మన్ వచ్చి సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి. సభ్యులు వచ్చి హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు. 3 ఏళ్ల పాటు జడ్జిలుగా తమ పదవీ కాలం పూర్తయ్యే వరకు లా కమిషన్లో పూర్తి కాలపు సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరు ఉంటారంటే న్యాయశాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శులు లా కమిషన్కి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ స్మైల్ పేను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ స్మైల్ పేను ఏ బ్యాంక్ ఆవిష్కరించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ వచ్చి తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ స్మైల్ పేను ఆవిష్కరించింది. ఇలాంటి సరికొత్త సర్వీసును పరిచయం చేసిన తొలి బ్యాంకుగా ఫెడరల్ బ్యాంకు నిలిచింది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది ఫెడరల్ బ్యాంకు. రిలయన్స్ రీటైల్ అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా ఎంపిక చేసిన శాఖలో ఈ వినియోగం ఇప్పటికీ ప్రారంభం జరిగిందంట. ఈ స్మైల్ పే ఫీచర్స్ 3 ఉన్నాయి. ఇవి 3 స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీని ద్వారా నగదు, కార్డు లేదా ఫోన్ని తీసుకెళ్లకుండానే లావాదేవీలను పూర్తి చేయొచ్చు. అదేవిధంగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. మనం నగదు, కార్డు లేదా ఫోన్ ఏమీ తీసుకెళ్లకుండానే లావాదేవీలను పూర్తి చేయొచ్చు. అలాగే క్యూలో నిలబడకుండా రద్దీ నుండి ఉపశమనం లభిస్తుందంట. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ సురక్షితమైన ఆధార ఫేస్ రికన్సిలియేషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలకు భద్రత ఉంటుంది. ఈ 3 పాయింట్లు వచ్చి ఈ స్మైల్ పే ఫ్యూచర్స్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 5. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో ఆన్సర్స్ మీరు గెస్ చేయగలిగితే ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈయన 1888 సెప్టెంబర్ 5న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. ఈయన 16 సార్లు నోబెల్ సాహిత్యాన్ని బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. నోబెల్ సాహిత్య బహుమతికి 16 సార్లు, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ రాసిన పుస్తకం పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ రాసిన పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సేవ్ అమెరికా. సేవ్ అమెరికా వచ్చి డొనాల్డ్ ట్రంప్ రాసిన పుస్తకం. దీంట్లో ఆయన ఏమేమి పొందుపరిచారంటే అమెరికా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు, వైట్ హౌస్లో ఆయన చేసిన నిర్ణయాలు, అమెరికా భద్రత, ట్యాక్స్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఏ విధంగా అయితే అమెరికా పడిపోకుండా దాని యొక్క స్థానం దిగజారకుండా పడిపోకుండా ఉండడానికి ఏవైతే ఉన్నాయో ఆయన పరిపాలించినప్పుడు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఇండైరెక్ట్గా అమెరికాలో నేను సేవ్ చేయగలను అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఎన్ని కోట్ల పెట్టుబడితో కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది? డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఎన్ని కోట్ల పెట్టుబడితో కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ రంగంలో అడుగుతారు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పెట్టుబడిలో వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరహాలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ముఖ్యమైనది ఏంటంటే ఈ మిషన్ ద్వారా రైతులకు వాతావరణ అంచనా, విత్తనాల నాణ్యత, పురుగుల మందు వాడకం, మార్కెట్ సమాచారం వంటి వివిధ వ్యవసాయ సంబంధిత సేవలను ఆన్లైన్లో రైతులు పొందడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.